కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు జరిగిందని, అటువంటి లక్ష్యానికి విఘాతం కల్పించే వైద్యులు సిబ్బందిని ఉపేక్షించబోమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. రాజమండ్రిలో విధుల పట్ల వైద్యులు సిబ్బంది నిర్లక్ష్య ధోరణిని స్వయంగా గమనించిన తర్వాతే 5 వైద్యులను 4 అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. అమరావతి సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 78 డిస్పెన్సరీలకు అదనంగా మరో 18 డిస్పెన్సరీలను మంజూరు చేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏసీ డిస్పెన్సరీ పెట్టే యోచనలో తమ ప్రభుత్వం ఉందన్నారు. కొత్తగా 30 ఈఎస్ఐ డిస్పెన్సరీలను నిర్మించాలని భావిస్తున్నామన్నారు. కొన్ని ఈఎస్ఐ ఆసుపత్రులు ల్యాబ్ పరికరాల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆసుపత్రితో పాటు ఈఎస్ఐ మెడికల్ కళాశాలను 150 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్కు పంపమన్నారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుంచి 100 పడకలకు పెంచే చర్యలు చేపట్టామన్నారు. విశాఖ ఫార్మాసిటీలో మొబైల్ ఐసీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. అలాగే ఈ 9 నెలల్లో మేము వచ్చిన ఈ 9 నెలల్లో సుమారు అమరావతిలో 500 పడకల ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి నమోదు ఇవ్వటం కానీ, అలాగే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ 150 పడకల ఆసుపత్రి కానీ, అలాగే సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కానీ, అలాగే తిరుపతి 50 బెడెడ్ నుంచి 100 బెడెడ్ హాస్పిటల్ కింద చేయటం కానీ, సుమారు ఈ తిరుపతి ఒక్క విషయంలోని 97 రెగ్యులర్ పోస్టులు, 94 అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా సృష్టించబడి వాళ్ళ ఉపాధి కల్పనలో మెరుగైన సౌకర్యాలు అందించడం జరుగుతూ ఉంది. కొత్తగా ఈ 30 డిస్పెన్సరీ ఈఎస్ఐ డిస్పెన్సరీలు కూడా మేము ప్రతి హెడ్ క్వార్టర్స్లోని పెట్టాలని చెప్పి, హెడ్ క్వార్టర్స్తో పాటు ఐపీని బట్టి అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే మా ఈఎస్ఐ డైరెక్టర్ గారు కూడా పూర్తిగా ఈ యొక్క డిస్పెన్సరీల మీద, ఈ హాస్పిటల్స్ మీద క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఏ అధికారి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది మాత్రం ఉండదని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాం. అలాగే అతి త్వరలో ఆల్రెడీ ఎలమెంచిల్లో కూడా మేము ఒక 30 బెడెడ్ హాస్పిటల్ కూడా మేము వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్లో కూడా తరచూ చిన్న ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఈ బర్న్ వార్డ్ అనేది కొద్ది దూరంగా ఉండటం వల్ల కొద్ది హాస్పిటల్కి చేరేలోగానే మృత్యువాత పడతా ఉన్నారు. దాన్ని అధిగమించడానికి మొబైల్ ఐసీయూ యూనిట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్తో కానీ ఇంకోటి కానీ దాంట్లో పూర్తిగా ట్రీట్మెంట్ వన్స్ హాస్పిటల్కి అంబులెన్స్ వెళ్ళగానే అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళేలాగా మరి ఒక మొబైల్ యూనిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ విశాఖపట్నం అండి ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్ పూర్తిగా ఎక్కువ శాతం వైజాగ్లో ఉన్నాయి కాబట్టి ఆ మొబైల్ యూనిట్ అనేది ఈ యొక్క బర్న్ వార్డ్కి సంబంధించి మొబైల్ యూనిట్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.